తర్వాత వెళ్దాం. ముంబై నటి కాదంబరి జత్వాని ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకి గురి చేశారని తల్లిదండ్రులు న్యాయవాదులతో కలిసి ముంబై నటి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముంబై నటి శనివారం కూడా ఇబ్రహీంపట్నం పిఎస్ కు వెళ్లి కేసుకు సంబంధించిన వివరాలు అందజేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. రావు, చెప్పండి. రైట్ గాయత్రి, కాదంబరి జత్వానీకి సంబంధించినటువంటి విషయంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారనేటటువంటిది ప్రస్తుతం వెలుగులోకి వచ్చినటువంటి అంశం. ఇందులో ప్రధానంగా విచారణ అధికారులుగా వ్యవహరించినటువంటి హనుమంతరావు, సత్యనారాయణ పోలీస్ అధికారులను నిన్న సస్పెండ్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా వీరి ఇరువురు కూడా ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతిరాన్ టాటా ఈ ముగ్గురు వారి ఆదేశాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకొని ఏదైతే కాదంబరి జత్వానీని నానా ఇబ్బందులు పెడతమే కాకుండా తను 15 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారని ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపినటువంటి ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉన్నతాధికారులు ఏదైతే ఎస్పీ స్థాయి అధికారులు, ఐపీఎస్ స్థాయి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను కింది స్థాయిలో విచారణ అనేటటువంటిది లేకుండా ఎలా నిర్బంధిస్తారు, ఎలా రిమాండ్ రిపోర్టు తయారు చేస్తారు అనేటటువంటిది ప్రధాన అభియోగంగా వీరిరువురు కూడా దీన్ని దీనికి సంబంధించి వివరణ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో సంతృప్తి చెందిన అధికారులు వీరిరువురిపై కూడా వేటు వేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఏదైతే కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులోని అన్ని వ్యవహారాలను తిరగదోడుతున్నటువంటి పరిస్థితి దగ్గరగా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా పోలీసు అధికారులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇప్పటికే పలు కీలక అంశాలను తెరపైకి తెచ్చినటువంటి ఈ విషయంలో కాదంబరి జత్వానీ అయితే కనుక ఇప్పటికే తనకు ఎటువంటి అన్యాయం జరిగింది అనేటటువంటిది ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం బాసటగా నిలుస్తుందనేటటువంటి అభిప్రాయంతోనే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత మళ్ళీ తగిన సమాచారం ఇవ్వటానికి కూడా మళ్ళీ దీనికి సంబంధించి విచారణకు సహకరిస్తానని చెప్పిన మీదట ఆమె మళ్ళీ కాదంబరి జత్వానీ మళ్ళీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి చేరుకుంది. మరి తరచుగా రావడంతో పాటుగా ఎప్పుడు పోలీసులు అడిగినా కూడా దానికి సమాధానం చెప్తూనే ఉంది. అయితే ఇప్పుడు పోలీసులు కాకుండా ఇంకా ఇతర సభ్యులు ఎవరైనా కూడా కేసులో కీలకంగా వ్యవహరించారనేటటువంటి సమాచారానికి సంబంధించి కుక్కల విద్యాసాగర్ కూడా ఇందులో పాత్ర ఉందనేటటువంటిది తేటతెల్లమైంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే 10 సెక్షన్ల కింద కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి అభియోగం, అనుమానం, విమర్శలు ఎలా ఉన్నాయంటే ఇప్పటి వరకు ఏదైతే ఎస్పీ స్థాయి అధికారులు ఏదైతే కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి చీటింగ్ కేసు, 5 లక్షల రూపాయల చీటింగ్ కేసు, ఫోర్జరీ కేసులకు సంబంధించి ఒక ఐపీఎస్ స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది? ప్రధానంగా ఒక చీటింగ్ కేసు అంటే ఒక ఎస్ఐ స్థాయిలోనే క్లోజ్ అయిపోయేటటువంటి కేసు, లేదంటే ఈ కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ స్టేషన్ బెయిల్ ఇచ్చేటటువంటి కేసుగా పరిగణిస్తారు. మరి ఇటువంటి కేసుకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత అధికారులతో పాటు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఈ కేసులో ఎందుకు కొనసాగింది అనేటటువంటిది ఇక్కడ కీలకాంశంగా మారింది. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రజల్లోనూ అలాగే కొన్ని రాజకీయ శ్రేణుల్లో కూడా కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఎస్పీ స్థాయి అధికారులకు అంత ఇంట్రెస్ట్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? కింది స్థాయి ఎస్పీ ఏదైతే ఏసీపీకి ఏఎస్పీ అలాగే ఇటువైపు సిఐని కూడా సస్పెండ్ చేసిన తర్వాత కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేయటం ఏంటి? అసలు ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలకు అనుగుణంగా ఇచ్చినటువంటి ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాల్లో ప్రధానంగా ఐపీఎస్ అధికారుల పాత్ర ఉంది అని తేటతెల్లమైనా కూడా ఐపీఎస్ అధికారులను ఇంకా గాలిలో వేలాడదీస్తూ ఉన్నారే కానీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనేటటువంటిది ఇక్కడ కీలక పరిణామం. అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ముగ్గురు ఐపీఎస్ అధికారులకు సంబంధించి ముగ్గురు కూడా ప్రస్తుతం విఆర్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ ఐపీఎస్లపై ఏదైతే కింది స్థాయి సిఐ అలాగే ఏఎస్పీకి సంబంధించిన అధికారులపై తెచ్చిన ఒత్తిడి ఎస్పీలు తీసుకొస్తే మరి ఈఎస్పీలపై ఒత్తిడి తెచ్చినటువంటి ఉన్నతాధికారులు ఎవరు? మరి అంతకు మించి రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారా? రాజకీయ నాయకులు ప్రమేయం ఏమైనా ఉందా అనే దాన్ని కూడా ఇక్కడ
తీవ్రంగా పరిగణించాల్సి ఉంది. అయితే కింది స్థాయి అధికారులపై అయితే చర్యలు తీసుకున్నారు, కానీ ఈ రాజకీయ నాయకుల పేర్లు అయితే బయటికి రావడం లేదు. అలాగే ఉన్నత స్థాయి అధికారులపై ఇంకా చర్యలకు ఉపక్రమించలేదు. మొత్తం ఏది ఏమైనా ఇప్పుడు జరిగినటువంటి కీలక పరిణామంగా ఇదైతే జత్వాని కేసులో జరిగినటువంటి కీలక పరిణామం అయితే సిఐ ఏదైతే కింది స్థాయి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటుగా ముగ్గురు అధికారులకు రేపో మాపో వేడి పడుతుందని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇందుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు వన్ సైడ్గానే విచారణ కొనసాగుతుందనేటటువంటిది ఇటువైపు బాధితులు కూడా చెప్తున్నటువంటి మాట. కుక్కల విద్యాసాగర్కు సంబంధించినటువంటి కీలక వ్యక్తిగా ఉన్నటువంటి ఇతనికి వైసీపీ నేతలతో ఉన్నటువంటి సంబంధాలపై కూడా విచారణ కొనసాగుతోంది. మరి రేపో మాపో కుక్కల విద్యాసాగర్ను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటికే ఇదే వెలుగులోకి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఓవైపు జత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఫ్రాడ్యులెంట్ కేసులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిపై కూడా విచారణ జరపాలనేటటువంటిది ఇటువైపు నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్. మరి ఇటువైపు కూడా ఏదైతే ప్రభుత్వం తరపున ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో దృష్టి సారించాల్సి ఉందనేటటువంటిది కూడా బయట నుంచి వినిపిస్తున్నటువంటి వాదనలు. మరి ఏది ఏమైనా అలాగే హరిబాబు అలాగే నాగేంద్ర